సో ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే సో మన ప్రో కబడ్డీ సీజన్ 11లో సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఎలా బిల్డ్ కాబోతుంది అండ్ మనకైతే సీజన్ 10లో జరిగినట్టు సేమ్ మనకైతే సీజన్ 11లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా. సో అది కూడా మనకైతే లాస్ట్ సీజన్ పవన్ స్టార్ కోసం 2.65 crores అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి సో ఇలానే సేమ్ సీజన్ 11లో కూడా రిపీట్ చేసే అవకాశం ఉందా లేదా అని మనం మీద మాట్లాడుకుందాం. అండ్ రాహుల్ చౌదరి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్కి వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా అది కూడా మాట్లాడుకుందాం. కాబట్టి సో మీరైతే వీడియోని ఎంజాయ్ చూడండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. సో ముందుగా వచ్చేసి సో ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్ సీజన్ 11లో ఎలా ఉండే అవకాశం ఉందో అనేది కూడా మాట్లాడుకుందాం. సో నేను ముందుగా చూసుకుంటే మాత్రం సో ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్కి కిషన్ కుమార్ సార్ అయితే ఉండడం అయితే జరిగింది హెడ్ కోచ్గా. అండ్ అసిస్టెంట్ కోచ్ కనుక చూసుకుంటే మాత్రం సో రమేష్ కుమార్ సార్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ జోడీ వచ్చేసి మనకైతే చాలా పెద్ద పర్ఫెక్ట్ జోడీ అని చెప్పుకోవచ్చు. సో మన సీజన్ 11లో సో మీకైతే అన్ని టీమ్స్ కలిపి సో ఎందుకు ఇలా చెప్తున్నానో సో మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకైతే కోచింగ్ స్టాఫ్ కనుక స్ట్రాంగ్ ఉంటే మాత్రం సో మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో అంతకంటే డబల్ స్ట్రాంగ్ ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి సో అందుకే ఈసారి మనకైతే కోచింగ్ స్టాఫ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో మీకైతే చూస్తేనే అర్థమవుతుంది కోచింగ్ స్టాఫ్ వచ్చేసి ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అన్నది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. సో మనకైతే కోచింగ్ స్టాఫ్ వచ్చేసి అంత స్ట్రాంగ్ అయితే ఉంది కాబట్టి సో కోచింగ్ స్టాఫ్ కంటే మనకైతే పీకేఎల్ సీజన్ 11లో మన తెలుగు టైమ్స్ టీమ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుందనేది మనకైతే అర్థమవుతుంది కాబట్టి సో దీనిపైన మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం సో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీంలో మనకైతే రాహుల్ చౌదరి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవని మాట్లాడుకుందాం. సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో ఈసారి వచ్చేసి సో కొత్త స్ట్రాటజీతో అయితే రాబోతుంది కాబట్టి సో తప్పకుండా మనకైతే రాహుల్ చౌదరిని కొన్ని ఛాన్సెస్ ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో మనకైతే ఆ ఓల్డెన్ డేస్ వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీంలో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే ఫైనల్గా చూసుకుంటే మాత్రం సో లాస్ట్ సీజన్ పెట్టినట్టు సో పవన్ స్టార్ కోసం సో దాదాపుగా 2.60 crores అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి సో ఈసారి కనుక చూసుకుంటే మాత్రం సో అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ సీజన్ పెట్టినట్టు సో ఈసారి కనుక పెడితే మాత్రం సో మళ్ళీ మన తెలుగు టైమ్స్ టీమ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో ఈసారి అలా చేయకుండా మనకైతే చాలా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైమ్స్ టీమ్. అండ్ లో బడ్జెట్లో మనకైతే ఎన్వైపీస్ అండ్ మనకైతే న్యూ యంగ్ ప్లేస్తో మన తెలుగు టైమ్స్ టీమ్ ఈసారి బిల్డ్ అయ్యే ఛాన్సెస్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి సో మీరేమనుకున్నారు సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పుకోవచ్చు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినది మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉంటే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి.